ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూరియా సమస్యపై స్పందించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయంలో వైసీపీ రాజకీయం చేస్తుందని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే అంతేకాకుండా యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న యూరియా సమస్యకు వైసీపీనే ఒక కారణంగా అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని హితవు పలికారు. కొన్ని ఏరియాల్లో ఎరువుల సరఫరాను వైసీపీ నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని సీఎం చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూరియా కొరత రాష్ట్రంలో లేదు, రైతులు ఎక్కువగా వాడకండి క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి, లేదంటే నిజంగానే కొరత ఉంది, దాన్ని డైవర్ట్ చేయడానికే క్యాన్సర్ ప్రచారం చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. రైతులు యూరియా వాడడం కొత్తేమి కాదు, దశాబ్దాల కాలంగా యూరియాలు వాడుతున్నారు. యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ పక్కన పెడితే పంట కూడా చనిపోతుంది. ఈ విషయం రైతులకు తెలియకుండానే వ్యవసాయం చేస్తున్నారా అంటూ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉందని, లేదంటే రోజుల తరబడి రైతులు ఎండలో వానలో ఎందుకు నిలబడతారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా అడుగుతుంటే కేసులు పెడతామంటూ బెదిరించడం ఏంటని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ వైసీపీ శ్రేణులు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులు పెట్టుకోవడం కాదు, రైతుల ఎరువుల సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా యూరియా కొరతపై వార్తలు రావడంతో సీఎం స్పందించాల్సి వచ్చింది. యూరియా కొరత నుంచి రైతులను బయటపడేసే మార్గాన్ని వెతకాల్సింది పోయి యూరియా వాడొద్దు, క్యాన్సర్ వంటి కారణాలు చెప్పడం, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే అరెస్టులు చేస్తా అనడం ఏంటని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.